మిత్రులారా నమస్తే. మొత్తానికి భయపెట్టాడో తెలియదు, ప్రలోభ పెట్టాడో తెలియదు, ఏ విధంగా బెదిరించాడో తెలియదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఉక్రెయిన్ అయితే అమెరికాకి పాదాక్రాంతం అయిందండి. మనం ఎవ్వరం కూడా దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి. మనం ఎవరం కూడా అమెరికా రష్యా పక్షాన మాట్లాడుతుందని, రష్యా పక్షాన వకాల్తా తీసుకుంటుందని, రష్యా పక్షాన నిలబడి ఉక్రెయిన్ని బెదిరిస్తుందని, అదిరిస్తుందని, ఉక్రెయిన్ని తనకు పాదాక్రాంతం చేసుకుంటుందని, తనకు దాసోహం చేసుకుంటుందని ఎప్పుడూ ఇంతకుముందు మనం ఊహించలేదు. యూరోపియన్ కంట్రీస్ ఊహించలేదు, నాటో కంట్రీస్ ఊహించలేదు. మొన్న జరిగినటువంటి వైట్ హౌస్లో ఇద్దరి మధ్య బాహాబాహీగా ఒక పెద్ద వేడి చర్చ జరిగింది కదా. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్కి మధ్య వాగ్వాదం జరిగింది కదా. కేవలం ఇద్దరు బాక్సర్స్ లాగా కొట్టుకోవడం అనేది ఒక్కటే తక్కువ, కానీ అంతకంటే ఎక్కువే జరిగింది. ప్రపంచం అంతా చూసింది. నువ్వేంటన్న పద్ధతిలో జరిగింది. కానీ ఆ మీటింగ్ అయినా వెంటనే 2-3 రోజులకే జెలెన్స్కీ ఒక ఉత్తరం రాసేసాడు. అయ్యా, మీరు ఏం చెప్తే అది, మీరు ఎలా చెప్తే అలాగా, మీకు నేను లొంగిపోతున్నాను, రష్యాతో శాంతి ఒప్పందానికి నేను రెడీ, కాల్పుల విరమణకు నేను రెడీ, సీజ్ ఫైర్ పాటిస్తాం అని చెప్పేసి ఆయన ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం మేరకు ఇదిగో జెలెన్స్కీ దిగొచ్చాడు అని చెప్పి ట్రంప్ ప్రపంచానికి చూపించి, నాతో పెట్టుకుంటే ఎవడైనా సరే దిగి రావాల్సిందే, ఏమనుకుంటున్నారో అని చెప్పి మన పుష్ప మాట్లాడతాడే ఆ రేంజ్లో తగ్గేదే లేదన్నట్టుగా ట్రంప్ వ్యవహారం ఉందన్నమాట. మరి ఏం చేశాడో, ఏం మంత్రం వేశాడో కానీ ఆ మేరకు ఇదే క్రమంలో అమెరికా డెలిగేషన్ ఉక్రెయిన్ వెళ్ళింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు, అమెరికా డెలిగేషను, అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు ఆయన ప్రతినిధులు అందరూ కూడా మధ్యలో చర్చలు జరిగాయి. ఈ చర్చల ప్రకారం ఏమిటయ్యా అంటే, ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం మేము అంగీకరిస్తున్నాం అని సంతకాలు పెట్టారు. అమెరికా ప్రతినిధుల సమక్షంలో వాళ్ళు కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్ అంటే యుద్ధ విరమణ, రష్యాతో యుద్ధ విరమణ 30 రోజులు. దీనికి ప్రతిగా మీరు మా మీద విధించినటువంటి ఏవైతే ఆంక్షలు విధించారో, ఆర్థిక ఆంక్షలు కానీ, ఎగుమతుల ఆంక్షలు కానీ, ఇవన్నీ కూడా జెలెన్స్కీ మామూలుగా లొంగిపోలేదు. ట్రంప్ కేవలం మాటలతో ఆగిపోలేదు. ఉక్రెయిన్కి ఇచ్చేటటువంటి చాలా సహాయాలు ఆపేశాడు, ఆంక్షలు విధించాడు. సో అవన్నిటినీ కూడా మీరు ఎత్తేసేయండి, మీరు శాంతి ఒప్పందానికి మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి జెలెన్స్కీ చెప్పాడు. ఇప్పుడు అమెరికా మళ్ళీ ప్రపంచం ముందు ట్రంప్ ఇంకోటి చూపిస్తాడనమాట. ఇదో చూసారా, జెలెన్స్కీ లొంగాడు, ఎవరైనా లొంగాల్సిందని చెప్పి రేపు మోడీ అయినా, ఎవరైనా మెక్సికో అయినా, కెనడా అయినా, బ్రెజిల్ అయినా, ఎవరైనా సరే మాకు లొంగి ఉంటే మీకు మంచి జరుగుతుంది, లేకపోతే అమెరికా మీద ఆంక్షలు విధిస్తుంది, మీ మీద మీ కాళ్ళు చేతులు కట్టేస్తుంది, జాగ్రత్త ఖబర్దార్ అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు జెలెన్స్కీ అనేటటువంటి ఒక ఉదాహరణ చూపించి ప్రపంచాన్ని ట్రంప్ భయపడతాడు. సరే, ఇదంతా సరే, అసలు ట్రంప్ రష్యా పక్షాన్ని వహించడం ఏంటి? రష్యాకి వ్యతిరేకంగా రష్యా, సోషలిస్టు రష్యా అది దాడులు చేస్తే, దురాక్రమణలు చేస్తే దాని నుంచి కాపాడుకోవడానికి నాటో దేశాలన్నీ కూడా ఒక కూటమి కట్టినాయి కదా. సో అమెరికా కూడా ఉంది కదా. సో ఈ రోజున అమెరికా రష్యా పక్షం వహిస్తే, రష్యాకి అండగా నిలుస్తానంటే, రష్యాకి ఇంచుమించు ఒక ప్రతినిధిలాగా, అంబాసిడర్ లాగా ట్రంప్ వ్యవహారం చేస్తే, మరి నాటో దేశాలు, యూరోపియన్ దేశాలు ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు ఒక కూటమి కట్టాలా? అటు రష్యాకి, ఇటు అమెరికాకి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టాలా? ఈ మధ్యలో చైనా ఒకటి ఉంది, నెంబర్ 1 శక్తిగా చైనా ఎదిగిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే వరల్డ్ ఆర్డర్ని చాలా డమాడోల్ చేస్తున్నాడు. ఆయన అన్న చిన్న ఒక్క మాటకే నిన్న మొత్తం అమెరికా స్టాక్ మార్కెట్ అంతా కుప్పకూలిపోయిందంట. సంతకం కూడా పెట్టలే, నోటి మాట. ఎవరో అడిగారు ప్రెస్ వాళ్ళు, మీరు ఎన్నికల టైంలో అన్నారు కదా 2025 కల్లా ఆర్థిక మాంద్యం అమెరికాని అతలాకుతలం చేసే అవకాశం ఉందని, వస్తుందా అట్లాంటిది అంటే? వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అన్నాడు. అలా అనేటప్పటికే ఏకంగా కొన్ని $100 బిలియన్
స్టాక్ మార్కెట్లో పడిపోయినాయి. అమెరికన్ స్టాక్ మార్కెట్కి నష్టం వచ్చిందని చెప్పేసి చెప్తున్నాయి. ఇవాళ మొత్తం పేపర్లన్నీ కూడా మీడియా అంతా కూడా గగ్గోలు పెడుతుంది, అమెరికా కుప్పకూలిపోయింది స్టాక్ మార్కెట్ అని. అంటే ఒక్క మాట ట్రంప్ మాటకి అసలు ఈ ట్రంప్ ఏం మాట్లాడతాడు, ఎప్పుడు ఏం చేస్తాడు, ఆయన మాటల ప్రభావం, ఆయన చేతల ప్రభావం ప్రపంచ దేశాల మీద ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది మనకు అర్థం కాకుండా అనమాట. అంటే వరల్డ్ ఆర్డర్ ఎట్లా మారిపోతుంది. అటు రష్యాకి వ్యతిరేకంగా నాటో దేశాలు, యూరోపియన్ దేశాలు, అమెరికాతో సహా ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు అమెరికా ఒకవైపు, అమెరికా రష్యా ఒకవైపు, ఇటు యూరోపియన్ దేశాలు ఒకవైపు అయితే ఉక్రెయిన్ లాంటి చిన్న చిన్న దేశాలు ఊపిరి పీల్చుకోలేక ఏమవుతాయి, లొంగిపోతాయి, బానిసలు అయిపోతాయి, ఇంకా పాద దాసోహం అయిపోతాయి. ఇట్లాంటి దేశాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు చాలా ఉన్నాయన్నమాట. సో చైనా అయితే చూస్తూ ఉంది. మిత్రులారా, ఇది అంటే ఉక్రెయిన్ మొత్తానికి ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఉక్కు పోరాటం, దృఢ సంకల్పంతో, ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్నటువంటి ఉక్రెయిన్ ఒకే ఒక్క దెబ్బతో ట్రంప్ బెదిరింపుతో లొంగిపోయింది, ట్రంప్కి పాదాక్రాంతం అయిపోయింది. తద్వారా రష్యాకి కూడా లొంగిపోయినట్టే కదా. ఈ 30 రోజుల యుద్ధ విరామం మళ్ళీ తర్వాత పొడిగిస్తారా? ఇది రష్యా మీద ఆధారపడి ఉంటుంది, వెనక కథ నడిపించే ట్రంప్ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ట్రంప్ చేసేటటువంటి రాజకీయాల కంపు ఏదైతే ఉందో అది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్డర్ని, ఈ ప్రపంచ సమీకరణల ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని తారుమారు చేసేస్తుందా అనేటటువంటి ఊహాగానాలు ఆల్రెడీ ఊపందుకున్నాయి. ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ముందు మనం చూడాలి. థ్యాంక్ యూ.